ఎటువంటి కంటి సమస్యకైనా 100% ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ. చెప్పాలంటే బయట మేము కొంచెం షూట్లకి ఎక్కువ తిరుగుతుంటాం కాబట్టి అన్ని ప్లేసెస్ గొప్ప గొప్ప వాళ్ళందరూ ముఖ్యంగా ఈ రామాయణం మహాభారతం వీటి గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఆ రెక్కల గుర్రం మీద మీరు టీజర్లో ఒక సీన్ పెట్టారు చిరంజీవి గారితో, ప్రీవియస్గా రెక్కల గుర్రాలు కొన్ని సినిమాల్లో వాడారు, ఇదేం కొత్త అని నేను చెప్పట్లేదు, ఆ వాడిన పద్ధతి బాగుంది. పురాణాలలో అసలు రెక్కల గుర్రం ఉందా లేదా అనేది కూడా మాకు తెలియదు నిజంగా చెప్పాలంటే. దాని గురించి కూడా మేము కనుక్కోవాలనుకున్నాము. చాలా మంచి సబ్జెక్టు, డైరెక్టర్ మంచి అటెంప్ట్ చేశాడు, నో డౌట్. దాంట్లో ఎలా ఉండబోతుందో స్క్రీన్ మీద కూడా మేమే చూడాలనుకుంటున్నాము అనేది వినాల్సి వచ్చింది. నిజంగా ఈ బుక్స్ చదివినప్పుడా లేకపోతే మీ అంతటా మీకు వచ్చిందా, అసలు రెక్కల గుర్రం ఉందా, ఉంటే దాని గురించి మీరు ఏమైనా తెలుసుకొని అసలు మీరు షూట్ చేశారా, భయం అనిపించలేదా? మిస్ఫైర్ అవుతుంటాయి కాబట్టి ఇలాంటి సినిమాలు. కొంచెం రెక్కల గుర్రం అనేది మనం చాలా కథల్లో విన్నాం, తెలుగు జానపద కథల్లో ఉంది. కీలుగుర్రం ఫస్ట్ రెక్కల గుర్రం అనేది కూడా కీలుగుర్రం అనే సినిమా నాగేశ్వర గారు చేసింది. అవును, అందులో ఒక కీలుగుర్రాన్ని తయారు చేసి దాని మీద హీరో ఎక్కి డిఫరెంట్ ప్లేస్కి ట్రావెల్ చేస్తూ ఉంటాడు. ఓకే. తర్వాత మన కథలు చెప్తున్నప్పుడు రాకుమారు కోసం రాకుమారుడు రెక్కల గుర్రం మీద వచ్చి తీసుకెళ్తాడమ్మా అని కథ చెప్తారు మనకి. అలాగా మీరు ఎన్ని టెంపుల్స్కి వెళ్ళండి, మన ఈస్ట్ సైడ్ వెస్ట్ సైడ్ టెంపుల్స్కి వెళ్ళినా తమిళనాడు సైడ్ టెంపుల్స్కి వెళ్ళినా కూడా పల్లకీలు ఉంటాయి కదా, పల్లకీకి ముందు రెక్కల గుర్రం ఉంటుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఆ వాహనాలకి రెక్కల గుర్రాలు ఉంటాయి. అలాగే టెంపుల్ పైన ఆర్కిటెక్చర్లో కూడా ఈ రెక్కల గుర్రాల తాలూకు ఇది ఉంటాయి సింబల్స్ మీరు చూస్తే. అక్కడ ఉన్నాయి అంటే డెఫినెట్గా మన పురాణాల్లో ఉన్నట్టేగా. ఓకే. అండ్ నేను ఒక పెద్ద ఆయన కలిసి అడిగినప్పుడు ఆయన చెప్పింది ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నాకు దీని గురించి తెలుసుకుందాం వెళ్ళినప్పుడు, సాగర మదనం జరిగినప్పుడు దాని నుంచి ఈ రెక్కల గుర్రం వచ్చింది, దీన్ని సూర్య భగవానుడు అతని రథంగా వాడతారు అని చెప్పారు. సో వీటి ఇన్స్పిరేషన్ నుంచి అసలు రెక్కల గుర్రం మీద చిరంజీవి గారు వస్తే ఎలా ఉంటుంది అనే నా ఇమాజినేషన్కి దాన్ని అడాప్ట్ చేశాను. ఓకే. సో అది సూపర్గా వచ్చింది నాకు. ఆయన ఎలా ఫీల్ అయ్యారు అసలు ఫస్ట్ షాట్ అప్పుడు? అంటే ఆయన ఎగ్జాక్ట్ ఫీల్ అయ్యారు అంటే గుర్రాన్ని ఆయన చాలా ఈజీగా స్వారీ చేస్తారు, సరే రెక్కల గుర్రం అన్నారు. ఓకే. సో ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, చాలా బాగుంది అబ్బాయి, బాగా చేశారు చెప్పినప్పుడు ఆయన ఇదే ఫీల్ అయ్యారు, బాగా కనెక్ట్ అవుతుంది ఇది అని చెప్పి. అండ్ గుర్రానికి ఆయనకి కూడా ఒక స్ట్రాంగ్ ఎమోషన్ ఉంటుంది సినిమాలో. డెఫినెట్గా పెట్టాలి కాబట్టి గుర్రం కాదండి, ఈ రెండు క్యారెక్టర్స్కి చాలా స్ట్రాంగ్ ఎమోషన్ ఉంటుంది. యాక్చువల్గా మనం కథ రాసుకున్నప్పుడు ఒక లెక్క, కథ హీరోకి చెప్పినప్పుడు ఒక లెక్క, ఆయన ఓకే చెప్పిన తర్వాత ఒక లెక్క, పూజ అయిపోయిన తర్వాత ఒక లెక్క, షార్ట్లు తీసిన తర్వాత ఒక లెక్క, ఇలాంటి ఛాలెంజెస్ వచ్చినప్పుడు అన్నిటికన్నా చాలా ఇంకా ఇది ఎలా ఉంటుందంటే కథ మీద స్వామి ఇంకా చాలా చాలా కష్టపడి ఉంటారు కదా, మీలో మీద మదన పడి ఉంటారు. మీరు అన్న చెప్పిన అన్ని లెక్కలే ఉండవండి. కథ ఒకసారి చెప్పిన తర్వాత లాక్ అనుకుంటే ఆ కథను నమ్మి కథ మార్చుకుంటే చివరి దాకా వెళ్ళిపోవడమే. దేర్ ఈస్ నో చేంజెస్. నేను చిరంజీవి గారికి ఏ కథ అయితే చెప్పానో చివరి దాకా అదే కథ మీద ఉన్నాం. ఓకే. ఎందుకంటే మేము కథ లాక్ అనుకున్న తర్వాతే మేము షూట్ స్టార్ట్ చేసాం. చిన్నగా ఐడియా చెప్పినప్పుడు ఏమన్నా ఐడియాస్ అటు నుంచి ఇలా ఇటు నుంచి షేర్ అయినాయి తప్ప, అయిన సెట్ చేసుకున్న తర్వాత ఇంక లాక్ అది. వన్స్ బౌండ్ స్క్రిప్ట్ లాక్ అయిపోయిన తర్వాత దాని మీద టచ్ చేయడం కానీ దాన్ని కెలగడం కానీ ఇలాంటి చేయాలి. ఎందుకంటే మన బ్రెయిన్ ఎప్పుడు ప్రతిరోజు ఏదో ఒకటి దాన్ని చెప్తూనే ఉంటుంది కొత్త ఐడియా. అలా మార్చుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, అది జరుగుతూనే ఉంటుంది, ఇంకా ఒక స్టాప్ ఉండదు. సో మనం కథ లాక్ అనుకున్న తర్వాత అది బౌండ్ స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత దాన్ని కదపకూడదు. ఓకే. ఇప్పుడు మీరు బింబిసారా కూడా సోషల్ ఫ్యాంటసీ చెప్పాలంటే, అంటే మీకు ఇలాంటి కథలు రాసుకోవటం తీయటం ఇష్టమా? చిన్నప్పటి నుంచి బుక్స్ చదివి ఆ ప్రమేయం ఎక్కువ మీ బుర్రలో పడిందా, లేకపోతే ఇప్పుడు యమగోళ, యమలీల, కల్కి, భైరవ దీపం ఇలా చెప్పుకుంటూ పోతే మన హనుమాన్ కానీ ఇవన్నీ కూడా సోషల్ ఫ్యాంటసీ. సో ఈ జోనర్కి ఎప్పుడు కూడా సెట్ ఆఫ్ ఆడియన్స్ ఎప్పుడు ఉంటారు, డెఫినెట్గా ఆదరిస్తారు, హిట్ పక్కా కొట్టొచ్చు. ఏనా బీనా మీ అసలుకి? చిన్నప్పటి నుంచి చదివిన కథలు అవ్వచ్చు, లేకపోతే నేను చూసిన సినిమాలు అవ్వచ్చు, నాకు ఆ రామాయణం భారతాలు ఎక్కువ ఇంట్రెస్ట్ నాకు. అండ్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ కథల్లో కొత్తగా చెప్పొచ్చు, లాజిక్స్ ఉండవు, మ్యాజిక్ తప్ప. సో ఏదైనా మనం తీసుకోవచ్చు అన్నమాట అడ్వాంటేజ్ కథలోకి. సో దానికోసం చెప్పి ఇది అండ్ నా పర్సనల్ ఇంట్రెస్ట్ యాక్చువల్లీ. ఓకే. నేను ఎక్కువ చూసే సినిమాలు ఇన్ఫ్లుయెన్స్, ఓకే, ఎక్కువ నేను విన్న కథలు ఇన్ఫ్లుయెన్స్, చందమామ కథలు కావచ్చు, లేకపోతే పాత విట్లాచారి గారి సినిమాలు అవ్వచ్చు, అవి ఎక్కువ చూస్తాను. ఆ సినిమా ఇన్స్పిరేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే. సో కథ ఒక 2.5 hours మొత్తం ఓవరాల్ మూవీ, అటు ఇటు 245. మీరు అనుకునే ఆ సత్యలోకం జనానికి ఇంట్రెస్టింగ్గా ఉండే టాపిక్ కాబట్టి ఎంతసేపు ఉంటుంది ఓవరాల్ గా? ఉంటుందండి, సెకండ్ హాఫ్ అంతా అక్కడ ఉంటుంది. సెకండ్ హాఫ్ మొత్తం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫస్ట్ హాఫ్లో కూడా ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ అంతా ఏముండదు. బాస్ నుంచి అదే ఎక్స్పెక్ట్ చేస్తాను. బాస్ నుంచి వచ్చే ఎంటర్టైన్మెంట్ అంతా ఉంటుంది. ఆయన టైమింగ్ ఎక్కడ మిస్ అవ్వదు, ఆయన స్టైల్ ఎక్కడ మిస్ అవ్వదు. ఓకే. ద సేమ్ టైం
నా ఫ్యాంటసీ జోనర్ ఎక్కడ మిస్ అవ్వకుండా 2 క్లబ్ చేసుకుని